నమస్కారం ముందుగా 10 టీవీ ప్రేక్షకులకు వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు. విఘ్నాలు తొలగించి విజయాలను అందించే విఘ్నేశ్వరుణ్ణి ఈ రోజు మనం స్మరించుకుందాం. మనతో పాటు ఉన్నారు ఆహాలో ప్రసారం అవుతున్నటువంటి తెలుగు ఇండియన్ ఐడల్ ద్వారా మనందరినీ కూడా ఎంతగానో అలరిస్తున్నటువంటి పార్టిసిపెంట్స్ కేశవ్ అభిజ్ఞ వల్లభ్. మరి వారి ద్వారా మనం మహాగణపతి మనసా స్మరామి అంటూ ఆ వినాయకుడి యొక్క కీర్తిని స్మరించుకుందాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ స్టూడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి థ్యాంక్ యూ సో మచ్. సో వినాయక చవితి అంటేనే మనందరికీ కూడా చాలా అటాచ్డ్గా ఉంటుంది. ఈ పూజ ఖచ్చితంగా మనం చేసుకుంటాము, ఈ పూజలో కూడా మనం కూర్చుంటాం కదా. సో ముందుగా వినాయకుడిని స్మరించుకుంటూ మన కార్యక్రమాన్ని మొదలు పెడదాం. ఆ తర్వాత వినాయక చవితికి మనం చేసిన సందడిని గుర్తు చేసుకుందాం, ఓకేనా? సో మంచి కీర్తనతో స్టార్ట్ చేయండి. గణనాయకాయ గణదేవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి తనయాయ ధీమహి గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి. సో వినాయకుడిని మనం ఇన్ని రకాల పేర్లతో పిలుస్తూ ఉన్నాం కదా. అంటే మీకు చిన్నప్పుడు వినాయకుడితో ఉన్నటువంటి, అంటే వినాయక చవితి అనగానే మీకు బాగా గుర్తొచ్చేటువంటి మెమరబుల్ మూవీని చెప్తారా కేశవ్ గారు? ప్రతి సంవత్సరం మెల్బర్న్లో గణేష్ చతుర్థి ఫంక్షన్ జరిపిస్తారు. అందులో ఎప్పుడు ఏదైనా ఒక గణేష కృతి పాడడానికి ఎప్పుడు పిలుస్తూ ఉంటారు. సో ఆ గుర్తు ఎప్పుడు నిండిపోతుంది. ఎందుకంటే ఫస్ట్ ఎప్పుడు పాడారు అలాగా? ఫస్ట్ ఐ థింక్ 2010లోనో 11. ఆ తర్వాత ఇంకా ఎవ్రీ ఇయర్ అది కార్యక్రమం జరుగుతున్నప్పుడు అక్కడ వెళ్ళి పాడడమే. ఓకే. సో చిన్నప్పటి నుంచి నేర్చుకున్నారా మీరు సంగీతం? చిన్నప్పుడే నేర్చుకున్నాను, ఆ తర్వాత నేర్చుకోలేదు. ఆ తర్వాత నేర్చుకోలేదు? 3 సంవత్సరాలు చిన్నప్పుడు నేర్చుకుందే. ఆ తర్వాత నేనే చాలా విషయాలు విని నేర్చుకుంది. ఓహో, ఈ ఎక్స్ట్రా టాలెంట్ ఏంటి ఇది? సో అప్పుడు మీరు పాడిన పాట ఏమైనా గుర్తుందా? ఇష్టమైన వినాయకుడి పాటల్లో మీకు ఇష్టమైన పాట? చాలా ఉన్నాయి యాక్చువల్లీ. అఠాణా రాగంలో శ్రీ మహాగణపతిని భజేహం, ఆ తర్వాత గణనాయకం అని ఒక కీర్తన ఉంది, వాతాపి గణపతిం మహాగణపతిం మనసా స్మరామి, ఇవన్నీ పాడాను. కానీ వాతాపి మహాగణపతిం ఇవన్నీ కాకపోతే శ్రీ మహాగణపతిం భజేహం అఠాణా రాగంలో వన్ ఆఫ్ మై ఫేవరెట్ గణేష కృతీస్. సో మా కోసం మరొకసారి పాడతారా? తప్పకుండా. శ్రీ మహాగణపతిం భజే శ్రీ మహాగణపతిం భజేహం శ్రీ మహాగణపతిం భజేహం శివాత్మజం షణ్ముఖాగ్రజం శ్రీ మహాగణపతిం భజేహం శివాత్మజం షణ్ముఖాగ్రజం శ్రీ మహాగణపతిం భజేహం. సూపర్. అయితే చిన్నప్పుడు నేర్చుకున్నారు కదా మీరు సంగీతము, ఇప్పుడు కొన్ని పాటలు కొంచెం డిఫికల్ట్గా అనిపించవచ్చు, వాటిని ఎలా మేనేజ్ చేస్తున్నారు మరి? ప్రాక్టీస్ చేస్తూ మేనేజ్ చేసుకుంటానండి. ఎందుకంటే ఇప్పుడు మ్యాండ్లిన్ కూడా వాయిస్తారు. సో యాజ్ ఎ మ్యాండ్లిన్ శ్రీనివాస్ గారి దగ్గర నేర్చుకున్నాను. ఓకే ఓకే. సో యాజ్ అన్ ఇన్స్ట్రుమెంటలిస్ట్ ఇప్పుడు మ్యాండ్లిన్ వాయించగలిగితే
స్వరజ్ఞానం ఉంటుంది. సో ఆ స్వరజ్ఞానంతో అది ఆ ఇన్స్ట్రుమెంట్ నన్ను గైడ్ చేస్తుంది పాట పాడుతున్నప్పుడు. సో ఒక గమకం కాకపోతే ఒక సంగతి పాడుతున్నప్పుడు రాకపోతే మ్యాండ్లిన్లో ఒకసారి వాయించి చూస్తాను. అది వాయిస్తున్నప్పుడు అది ఎలా ఉండాలి, అది పాడుతున్నప్పుడు ఎలా ఉండాలో అది కొంచెం గమనించి అది అలా ప్రాక్టీస్ చేసి రెగ్యులర్గా అది ఫైన్ ట్యూన్ చేస్తూ ఒక కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఓ సూపర్. సో అభిజ్ఞ, జనరల్గా ఏ ఫెస్టివల్ అయినా ఇంట్లో ఆడపిల్లలకి ఎక్స్ట్రా ఆ రోజంతా వేరేలా ఉంటుంది కదా ఇంట్లో. బట్ వినాయక చవితి ఏంటంటే మగపిల్లలు ఆడపిల్లలని ఏమి ఉండదు, అందరూ కూడా దేవుడి దగ్గర మంచిగా చేస్తూ ఉంటారు. సో చిన్నప్పటి నుంచి నువ్వు బాగా ఇష్టపడినటువంటి వినాయక చవితి ఏమన్నా ఉందా? ఈ వినాయక చవితి నాకు చాలా స్పెషల్ అనుకున్నది. అవును, యాక్చువల్లీ ఫస్ట్ అక్కడ వర్జీనియాలో కొత్తిల్లులో మూవీన్ అయిన తర్వాత అందరం పిల్లలు like we bought clay, so we all sat down and we made like Ganesha idols, and then dan tarvata like we eat a lot, right? కూర్చొని తింటాం. సో అందరం ఫ్యామిలీస్ కలిసి లైక్ అక్కడుండి కానీ ఈ కల్చర్ అండ్ ట్రెడిషన్ ఫాలో అయ్యి లైక్ చాలా బాగా అనిపించింది. సో దట్ వాజ్ వన్ ఆఫ్ మై మోస్ట్ మెమరబుల్. ఓకే, అంటే చైల్డ్హుడ్ మెమరీస్ ఏమన్నా ఉన్నాయా? సంగీతం ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నారు? సంగీతం చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాను. సో ప్రాపర్గా కర్ణాటిక్ స్టార్ట్ అయింది లైక్ 7-8 years. కానీ అమ్మ భగవద్గీత శ్లోకమ్స్, గీతా చాంటింగ్, అలా సంస్కృత్ మంత్రాస్ అన్నీ నేర్పించారు నాకు. సో చిన్నప్పుడు మొదలైంది. సో ఈ ఇండియన్ ఐడల్కి రావడం ఎలాగా అయింది? సో ఆన్లైన్లో చూసాను లైక్ ఆడిషన్స్ జరుగుతున్నాయని. సో ఐ సెంట్ మై ఆన్లైన్ ఆడిషన్ అండ్ దెన్ నేనేం ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ దాని తర్వాత లైక్ స్లోలీ ఇంకొక ఆన్లైన్ రౌండ్కి ప్రోగ్రెస్ అయిపోయి మళ్ళీ హైదరాబాద్కి వచ్చాను ఇన్ పర్సన్. అండ్ దెన్ ఫార్చునేట్లీ. ఓకే, చిన్నప్పుడు అంటే వినాయక చవితికి సంబంధించి అప్పుడు ఏమన్నా పాడేదానివా నువ్వు? యా డెఫినెట్లీ. సో అప్పుడు పాడిన ఒక మంచి సాంగ్ ఏదైనా మాకోసం. తప్పకుండా. వినాయక వినాయక నిన్ను వినబ్రోజుటకు, వినాయక నిన్ను వినబ్రోజుటకు, వినాయక నిన్ను వినబ్రోజుటకు, వినాయక నిన్ను వినబ్రోజుటకు వేరెవరురా విఘ్నరాజ, వినాయక నిన్ను వినబ్రోజుటకు వేరెవరురా విఘ్నరాజ, వినాయక నిన్ను వినబ్రోజుటకు, వినాయక నిన్ను వినబ్రోజుటకు, వినాయక. సూపర్ పాడావు అభిజ్ఞ. ఒక్కసారిగా వెళ్ళిపోయావు వినాయక చవితి సెలబ్రేషన్స్లోకి, ఒక ఆధ్యాత్మిక మూడ్లోకి తీసుకెళ్ళావు. థ్యాంక్ యూ సో మచ్. సో వల్లభ్ గారు చెప్పండి, మీ గురించి పరిచయం అక్కర్లేదు ప్రస్తుతం, కాకపోతే చెప్పండి అంటే వినాయక చవితి సెలబ్రేషన్స్ ఎలా చేసుకునే వాళ్ళు ఏంటి? పొద్దున్న లేచి స్నానం చేస్తాము. ఆ రోజు ఫెస్టివల్ కాబట్ట అంటే తల స్నానం చేస్తాం. ఓకే, ఇది అండర్లైన్ చేసుకోవాలి. ఆ రోజు తల స్నానం చేస్తారంట. ఓకే, సో దాని తర్వాత రెడీ అయిపోయి ఏమంటారు ఆ వీక్ ఏమంటారు పండగ ఉండే నవరాత్రులు మొత్తం ఏమంటారు ధూమ్ధామ్ ఉంటుంది అక్కడ మా ఊర్లో. ఓకే, సో లైక్ అక్కడ ఏమంటారు స్కూల్లో ఏమంటారు సెలబ్రేట్ చేసుకుంటాం ఫస్ట్. దాని తర్వాత స్కూల్ నుంచి ఏమంటారు పంపించేస్తారు ఇంటికి. అక్కడ మధ్యాహ్నం లైక్ లంచ్ అయిపోయిన తర్వాత ఏమంటారు బయట లైక్ అపార్ట్మెంట్స్ దగ్గర కొన్ని చోట్ల సపరేట్గా వాళ్ళు వినాయకుడి విగ్రహం పెడుతుంటారు. ప్రసాదాల కోసం వెళ్ళేవారా? వెళ్ళుంటే ఇలా ఉండదులే.
అంటే లైక్ అక్కడ ఒక్కొక్క చోట కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు కదా, అక్కడంతా ఫుల్ కలిసి వాళ్ళందరినీ కలిసి అక్కడ వాళ్ళతో పాటు ఉండి అక్కడ ఫుల్ ఎంజాయ్ చేసి అక్కడ జోక్స్ వేసుకొని దాని తర్వాత లాస్ట్ నిమజ్జనం రోజు ఎక్కడ పడితే అక్కడ ఫుల్ అసలు డాన్స్ వేసేవాళ్ళం. మీరు చెప్తుంటే మాకు కూడా కొంచెం సర్ప్రైజింగ్ గానే ఉంది. మీరు ఇలా అంటే సైలెంట్ గా అనిపిస్తారు కానీ ఇంత అల్లరి చేశారన్నమాట. ఓకే, అప్పుడు మరి వినాయకుడిని కీర్తిస్తూ పాడిన పాటలు ఏమన్నా గుర్తున్నాయా? సరే, ఒక పాట మంచిది. वातापि गणपतिं भजेऽहं 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 वातापि गणपतिं भजे हम वारणास्यं वरप्रदं श्री वारणास्यं वरप्रदं श्री वातापि गणपतिं भजे भूतादिसं सेवितचरणं भूतादिसं सेवितचरणं भूतादिसं सेवितचरणं भूतादिसं सेवितचरणं भूतभौतिका प्रपञ्चभरणं भूतादिसं सेवितचरणं भूतभौतिका प्रपञ्चभरणं वीतरागिणो विनुतयोगिनो वीतरागिणो विनुतयोगिनं विश्वकारणं विघ्नवारणं वीतरागिणो विनुतयोगिनं विश्वकारणं विघ्नवारणं वातापि गणपतिं भजे हम वारणास्यं वरप्रदं श्री वातापि गणपतिं भजे पुरा कुम्भसम्भवमुनि वरप्रपूजितं त्रिकोणमध्यगतं मुरारी प्रमुखाद्युपस्थितं मूलाधारक्षेत्रस्थितं परारि चत्वारि वागात्मकं प्रणवस्वरूप वक्रतुण्डौ प्रणवस्वरूप वक्रतुण्डौ प्रणवस्वरूप वक्रतुण्डौ निरन्तरौ निठलचन्द्रकण्ठौ निजवामकरविद्रुतेक्षुदण्डं करम्बुजपाशबीजपुरम् करम्बुजपाशबीजपुरं कलुषविडूरं भूताकारं हरादिगुरुगुहतोषितबिम्बं हंसध्वनिभूषितहेरम्भं हरादिगुरुगुहतोषितबिम्बं हंसध्वनिभूषितहेरम्भं वातापि गणपतिं भजे हम वारणास्यं वरप्रदं श्री वातापि गणपतिं भजे సూపర్. అంటే చిన్నప్పుడు చదవకపోయినా శ్రీ రాసావు కదా, సో అందుకనే మంచి పాటల రూపంలో మా అందరినీ అలరించడానికి ఇలాగ బ్లెస్ చేశారు వినాయకుడిని. ఈ పాట ద్వారా ఇంకా బ్లెస్సింగ్స్ పెరుగుతాయి, డోంట్ వరీ. సో కేశవ్ గారు మీరు చెప్పండి. అంటే ఇందాక తను ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడాడు కాబట్టి కొన్ని ఎపిసోడ్స్గా మీరు కలిసి పాడుతూ ఉన్నారు, ఎపిసోడ్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. అసలు మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? ఎలా ఉంటారు సెట్స్లో మీరందరూ? సెట్స్లో ఫుల్
మస్తీ చేయాలని అనుకుంటాము, కానీ అంతలోపు ఫ్లోర్ డైరెక్టర్స్ అందరూ వచ్చి కూర్చో ఇక్కడికి వెళ్ళదు, కదలకూడదు అని చెప్పి చేస్తారు. అంటే మాకు ఉంటది లోపల పాట పాడాలి దాంట్లోనే ఉంటాం ఆ వైపు. అసలు ఎక్కడ అల్లరి చేసే టైం మీకు ఇవ్వరా వాళ్ళు? అల్లరి అంతా సెట్ కి బయట చేసుకుంటాం, ఎందుకంటే సెట్ లో చేస్తే షూట్ కి ప్రాబ్లం అవుతుంది, అవుట్పుట్ కి ప్రాబ్లం. అల్లరిని ఇట్లా స్టార్ట్ చేసే లోపే అల్లరిలో అని స్టార్ట్ చేస్తే చాలు అంతే. అల్లరిలో అని అంటూ కంట్రోల్ చేస్తారు. ఓకే ఓకే. అండ్ అందులోనూ ఇప్పుడు సెట్ లో కూర్చుంటే యూజువలీ అల్లరి అని కాదు, చాలా మాట్లాడుకుంటాం, అప్పుడే టైం దొరుకుతుంది. కాకపోతే బయట ఎప్పుడైనా సెట్ కి బయట రిహర్సల్ టైంలో, కాకపోతే టెక్నికల్ జరుగుతున్నప్పుడు అండ్ రెస్ట్ ఆఫ్ ద వీక్ ప్రాక్టీస్ అంతా జరుగుతున్నప్పుడు అప్పుడైతే అల్లరి చేసుకోవడానికి చాలా స్కోప్ ఉంటుంది, చాలా సేపు చేస్తూ ఉండొచ్చు. బట్ సెట్ లో కూర్చుంటే ఒకే చోట్లో కూర్చుని ఉండాలి, ఎక్కడ కదలకూడదు అన్నప్పుడు పక్కన కూర్చున్న వాళ్ళతో మాట్లాడుతూ ఏమైనా టాపిక్ అప్పుడే ఇంకా కొంచెం డీప్ డిస్కషన్ ఏమైనా అవుతుంది, మ్యూజిక్ గురించి అయినా పర్సనల్ టాపిక్స్ అయినా చాలా విషయాలు. అంటే ఎప్పుడైనా డిస్కస్ చేసుకున్నారా ఈ రోజు పాడేటువంటి పాట గురించి కానీ అలా ఒకరికొకరు సజెషన్స్? ఒక్కరికొకరు ఎప్పుడు సజెషన్స్ ఇస్తూ ఉంటాము అండ్ పాటలకి హెల్ప్ చేస్తుంటాడు. ఇప్పుడు వల్లభ అయితే కూడా కొన్ని పాటల్లో వాడికి తెలిసినప్పుడు ఈ పాటలో ఇలా ఉండాలంటే నేను కూడా అది మైండ్లో పెట్టుకుని ఓకే ఇది చేయాలి. చాలాసార్లు ఇప్పుడు ఒక నాని ఎపిసోడ్లో కూడా హోయినా పాడినప్పుడు ఒక చోట్ల అన్న ఇలా పాడాలని చెప్పినప్పుడే నాకు అర్థమైంది ఓకే ఇది ఇలాగే ఉంటుందని, అది అలాగే పాడాను ఎందుకంటే ఆ పాటలో అలా ఉందని. సో అలా హెల్ప్ చేస్తూ ఉంటాము. తిను కూడా ఇప్పుడు ఆ పాటలో ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఎక్స్చేంజ్ చేసుకుంటాం, నాలెడ్జ్ ఎప్పుడు షేర్ చేసుకుంటూ ఉంటాం. సో అది కంటిన్యూస్ గా ఉంటుంది. ఇప్పుడు ఏం తెలిసినా కాంపిటీషన్ అనేది జస్ట్ దాని వరకే, పాట పాడడం వరకే, అంతా ఫుల్ చిల్. స్టేజ్ ఎక్కితే అరే నీకుందరా అన్నట్టు, బట్ స్టేజ్ నుంచి బయటకు వచ్చాక ఇప్పుడు ఎలిమినేషన్ టైంలో కూడా అందరూ అరే కంపిటేటివ్ కంటెస్టెంట్ వెళ్ళిపోయాడరా అన్న సంతోషం అండ్ రిలీఫ్ కంటే అరే ఫ్రెండ్ బయటికి వెళ్తున్నాడు అన్న బాధే ఎక్కువ. మొత్తం వైబ్ మొత్తం మారిపోతుంది ఎలిమినేషన్ లైక్ లాస్ట్ వచ్చేసరికి. సో మీరు వైల్డ్ కార్డ్ త్రూ వచ్చారు కదా? అవునండి. ఇప్పుడు ఎలా అనిపించారు? అంటే వీళ్ళంటే ఆల్రెడీ ఉన్నారు, దానికి సంబంధించి పార్టిసిపేట్ చేస్తున్నారు, జడ్జెస్ రివ్యూస్ ఇవన్నీ నడుస్తూ ఉంటే అది వేరు. బట్ మీరు మధ్యలో వచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది? ఆ జెల్లవగలిగారా కదా? చెప్పండి. కమాన్. అంటే గ్రాండ్ గాలా నుంచి గొంతు పాడు చేసుకొని కష్టపడి నిద్ర లేకుండా చెప్పు. ఓ అంత ఎలివేషన్ ఉందా వెనక? అంటే బిగినింగ్ డెఫినెట్గా కొంచెం లైక్ క్వైట్ గానే ఉండే అండ్ యూనో కొంచెం ఇంటిమిడేటింగ్ గా అనిపించింది, లైక్ మధ్యలో ఎంటర్ అయ్యాను కాబట్టి. బట్ యూనో ఎవ్రీవన్ ఇస్ రియలీ నైస్ అండ్ కాంపిటీషన్ లాగా అస్సలు లేకుండే, మొత్తం చాలా జోవియల్ గా ఫ్రెండ్లీగా, ఇట్ వాజ్ రియలీ ఫన్. అండ్ తెలుగులో మాట్లాడాలని ఒక ఛాలెంజ్ అయిపోయింది నాకు. సో యు హావ్ సంథింగ్ టు సే? ఓకే చెప్పరా? చెప్పావా? అయ్యో చెప్పండి, నువ్వే కదరా ధైర్యశాలి, చెప్పరా? చెప్పు. మీరే నేర్పిస్తున్నారా ఇంటి దగ్గరుండి తెలుగు? అంటే మాట్లాడుతుంటే తను వచ్చేస్తుంది. మ్యూజిక్ అనేది ఒక కామన్ పాయింట్ అయిపోయింది అందరికి. సో అలా వి జెల్ రియలీ ఫాస్ట్ అండ్ అందరం కలిసి ఉండేసరికి ఆల్ ద సేమ్ ప్లేస్. సో వి వుడ్ ఈట్ టుగెదర్, లైక్ బయటకు వెళ్ళేటప్పుడు కూడా వి వుడ్ ఆల్ కమ్ అండ్ గో టుగెదర్. సో అలా చాలా జరిగాయి. అండ్ తమన్ సార్ కూడా he invited us to his cricket matches, so we had fun outside of the hotel too. So it felt really nice. I made a lot of new friends. And సో ఎలా ఉంది ఇక్కడ ఉండటం? ఎప్పుడైనా హాలిడేస్ కి అలా వస్తూ ఉండేవాళ్ళేమో ఇండియా, ఇప్పుడు ఇంత లాంగ్ స్టే ఎలా అనిపిస్తుంది? Yes. అంటే కనీసం 10 సార్లు I came to India like since I'm 18 now, childhood నుంచి. I love Hyderabad, so నాకు అంత డిఫరెంట్గా ఏం అనిపించట్లేదు. అంటే నేను మైండ్ సెట్ ఫిక్స్ చేసుకొని వచ్చాను, లైక్ ఇక్కడ యూనో మూవ్ అయిపోతున్నాం అండ్ మ్యూజిక్ కోసం వచ్చాను. సో అలా ఏం లేదు, ఆబ్వియస్గా ఉంటుంది కదా, లైక్ ఫ్రెండ్స్ అందరూ అక్కడ, లైక్ ఐ గ్రూ అప్ దేర్. బట్ ఇట్స్ అ న్యూ చాప్టర్ అండ్ సో ఐ ఫీల్ గ్రేట్ఫుల్. లైక్ నేను ఇక్కడికి రావడమే ఇట్స్ లైక్ I feel happy that I was able to do this. So I am really enjoying it. Yeah. సో అంటే మీరు ముగ్గురు ఒకేసారి పర్ఫామ్ చేసిన డేస్ కూడా ఉండే ఉంటాయి కదా ఖచ్చితంగా. అప్పుడు జడ్జెస్ నుంచి వచ్చినటువంటి అప్లాజ్
మీకు మీరుగా మాట్లాడుకున్నటువంటి ఏమైనా సందర్భాలు ఉన్నాయా? అంటే ఒకటేసారి ఇన్ ద సెన్స్ గ్రూప్లో గ్రూప్ సాంగ్స్ కానీ అలాంటివి ఏమన్నా పార్టిసిపేట్? గ్రూప్ సాంగ్స్ అన్నట్టు పార్టిసిపేట్ ఎప్పుడు చేయలేదు. గ్రూప్ సాంగ్ అంటే ప్రమోషన్ సాంగ్స్ ఇప్పుడు యాక్టర్స్ ప్రమోషన్స్ కోసం వస్తున్నప్పుడు కొన్ని పాటలు పాడాల్సి వచ్చింది. సో ఆ పాటలు జడ్జెస్తో కలిపే పాడతాం. సమ్ టైమ్స్ ఇప్పుడు లైన్ సెపరేట్ చేసి కూడా పాడాలనుకుంటే కూడా ఆ టైంలో షూట్ లో ఏమైనా అప్పుడు కూడా మారిపోతుంది. బట్ ఫన్ ఉంటుంది, ఎందుకంటే సమ్ టైమ్స్ ఇప్పుడు పాట తెలుస్తుందో తెలియదు, ఎందుకంటే ఉన్న పాట నేర్చుకోవడం కాకపోతే ఇప్పుడు మూమెంట్ సాంగ్ వస్తే అది కూడా నేర్చుకోవాలన్న ప్రెషర్ ఉన్నప్పుడు న్యూలీ రిలీజ్డ్ సాంగ్ సో లిరిక్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. అండ్ అప్పుడు కూడా మైక్ పెట్టుకొని, అంటే అందరూ ఒక స్టేట్ ఆఫ్ ఏమీ తెలియనట్టు ఒక స్టేట్ లో ఉన్నప్పుడు లిటిల్ పాట పాడుతుంటే ఒకరికొకరు చూస్తుంటే ఇదే కదరా లిరిక్స్ బాగుంటుంది వైబ్. ఓకే, అయితే మళ్ళీ ఒకసారి మనం వినాయక చవితి ఒకసారి మంచి పాటలు పాడుకుందాము. అంటే ఇప్పుడు సినిమాటిక్ వినాయక చవితి పాటలు పాడదామా లేదా ఆధ్యాత్మికమైన క్లాసికల్ సాంగ్స్ పాడదామా? సినిమాటిక్ వినాయక చతుర్థి సాంగ్స్, గణేష్ మీద ఏమైనా చాలా పాటలు ఉన్నాయి కదా అలాంటివి. ఏ తెలుగు హీరో వినాయకుడి మీద పాట పాడకుండా సినిమా చేశారు చెప్పండి కెరియర్ మొత్తంలో? చిరంజీవి గారు, మహేష్ బాబు గారు, అందరూ ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరినీ ఒకసారి మనం గుర్తు చేసుకొని వినాయకుడిని లింక్ చేసుకొని మనం పాడు. ఓం జయ గణపతి జయ 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 గణపతి, ఓం జయ గణపతి జయ 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 గణపతి, ఓం జయ గణపతి జయ 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 గణపతి. జై జై గణేశ జై కొడత గణేశ, జయములివ్వు బుజ్జి గణేశ. గణేశ హాయ్ హాయ్ గణేశ, అడిగేస్తా గణేశ, అభయమివ్వు బుజ్జి గణేశ. గణేశ లోకం నలుమూలలా లేదయ్యా కులాస, దేశం పలువైపులా ఏదో రభస, మోసం జనసంఖ్యలా ఉందయ్యా హమేష, పాపం హిమగిరులుగా పెరిగెను తెలుసా, చిట్టి ఎలుకను ఎక్కి గట్టి కుడుములు మెక్కి, చిక్కు విడిపించగా నడిపించగా చెయ్యి తమాష. గణేశ గం గణపతి గణేశ గం గణపతి గణేశ గం 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 గణపతి. జై జై గణేశ జై కొడత గణేశ, జయములివ్వు బుజ్జి గణేశ. గణేశ హాయ్ హాయ్ గణేశ, అడిగేస్తా గణేశ, అభయమివ్వు బుజ్జి గణేశ. గణేశ వినాయకుడు అంటేనే ఖచ్చితంగా పిల్లల సైడే, విజ్ఞానానికి ఆయన ఇది ప్రతిరూపము. సో ఖచ్చితంగా మీ సైడే మీ పాడే పాటలకి అన్నిటికీ కూడా ఆయన ఖచ్చితంగా మీ అందరికీ మంచి బ్లెస్సింగ్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. అయితే ఇప్పుడు ఆహా గురించి, ఆహాలో తెలుగు ఇండియన్ ఐడల్ గురించి మాట్లాడుకుందాము. మీరు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు, ఒక మంచి ప్లాట్ఫామ్లో మీరు పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు కదా. చాలామంది జడ్జెస్ని కూడా మీరు ఫేస్ చేసి ఉంటారు, అలాంగ్ విత్ తమన్ గారు అండ్ గీతా మాధురి గారు. సో బెస్ట్ మెమరబుల్ మూమెంట్? బెస్ట్ మెమరబుల్ మూమెంట్ చాలా ఉన్నాయి. ఒక వెరీ ఫనీ మెమరబుల్ మూమెంట్ ఏంటంటే, థర్డ్ రౌండ్లో కార్తిక్ గారు పాట ఒకటి నేను తీసుకొని పాడాను, గర్ల్ ఫ్రెండ్ అని చెప్పి, బాయ్స్ ఫిల్మ్ నుంచి. సో ఆ పాట అయ్యాక కార్తిక్ గారు నాతో పాటు ఒక జుగల్బందీ చేశారు. అండ్ లిటరలీ ఆ వీక్ కొన్ని రోజుల ముందే ఆయన కాన్సర్ట్లో మ్యాండ్లిన్ వాయించే ఒక మంచి గొప్ప అవకాశం నాకు దొరికింది. అండ్ దానికంటే ముందు వారం ఆయన అనౌన్స్ చేశారు. సో కాన్సర్ట్కి వెళ్ళిన తర్వాత పర్ఫార్మెన్స్, గర్ల్ ఫ్రెండ్ పర్ఫార్మెన్స్ వచ్చింది. పర్ఫార్మెన్స్ అయిన తర్వాత నా మ్యాండ్లిన్ ఇంటర్లూడ్ విని లెట్స్ డూ అ క్వశ్చన్ ఆన్సర్ అని చెప్పి నేను మ్యాండ్లిన్ వాయిస్తూ, కార్తిక్ గారు స్వరాలు పాడుతూ, తమన్ గారు అక్కడ కూర్చొని ఏంట్రా మీరిద్దరు నెక్స్ట్ కాన్సర్ట్కి రిహార్సల్ చేస్తున్నారా? ఈ స్టేజ్ పైన ఆ స్టేజ్ రిహార్సల్స్ అంటే సెట్ ఈ కాంపిటీషన్ అంతా అంకలే, మీరిద్దరు రిహార్సల్ చేసుకోవడానికి స్టేజ్ని వాడుకుంటున్నారా అని చెప్పి అడిగారు. ఇట్ వాజ్ అ వెరీ వెరీ ఫనీ మూమెంట్, బికాజ్ ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ మూమెంట్ టు. ఎందుకంటే కాన్సర్ట్ అయ్యాక వెంటనే వచ్చి ఇద్దరు కలిసి పర్ఫామ్ చేస్తున్నాం మళ్ళీ. అండ్ తమన్ గారు ఇలా చెప్పినప్పుడు ఇట్ వాజ్ వెరీ ఫనీ మూమెంట్. సో నాకు నచ్చిన వాటిలో దాట్ వాజ్ వన్. అండ్ గ్రాండ్ గాలా ఎపిసోడ్లో కార్తిక్ గారు వచ్చి నన్ను హగ్ చేసినప్పుడు ఇట్ వాజ్ వన్ ఆఫ్ మై హ్యాపీయెస్ట్ మూమెంట్స్. ఎందుకంటే
పుట్టినప్పటి నుంచి కార్తిక్ గారు మ్యూజిక్ విని పెరిగాను. యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్గా కూడా, యాజ్ అ సింగర్గా కూడా ఆయన నాకు చాలా ఇష్టం. అండ్ సో దీస్ ఆర్ సమ్ వెరీ బ్యూటిఫుల్ మూమెంట్స్. సో ఆయన ముందు పాడిన పాట, మీకు నచ్చిన పాట, ఆయన మెచ్చిన పాట? ఆయన ముందు మీరు పాడారు కదా, పాటలు పాడుంటారు కదా, సో అందులో బెస్ట్ సాంగ్? ఆయన ముందు పాడిన వాటిలో నాకు చాలా నచ్చింది ఎవరి. సూపర్, ఎక్సలెంట్ కదా, చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ అండి. సో మీరు చెప్పండి, అంటే మీరు స్టేట్స్లో ఉన్నప్పుడు అప్పుడు చేసుకున్న వినాయక చవితి సెలబ్రేషన్స్కి, ఇండియాలో మీరు చేసుకున్న వినాయక చవితి సెలబ్రేషన్స్లో ఎలా అనిపిస్తుంది మీకు? యాక్చువల్లీ ఇండియాలో ఇది ఫస్ట్ టైం ఈ టైంలో ఇండియాలో ఉండడం. అండ్ ఎందుకంటే ఎప్పుడు సమ్మర్ హాలిడేస్ ఆర్ డిసెంబర్ వింటర్ బ్రేక్లో వచ్చేదాన్ని, బట్ ఇంత లాంగ్ ఉండడం ఇస్ మై ఫస్ట్ టైం. సో I'm yet to witness the beautiful experiences. Kani, you know, cousins andaru, like they send videos and all that. Ikka chala baga chestaru. So I'm really excited. Yeah. So మీరు ఆహాలో మంచి జడ్జెస్ ముందు పాడారు. మీకు మీరు పాడేటప్పుడు కూడా బయట నుంచి గెస్ట్లు కూడా వచ్చి ఉంటారు, పెద్ద పెద్ద గెస్ట్లు వస్తూ ఉన్నారు కూడా. సో వాళ్ళ దగ్గర మీరు పర్ఫామ్ చేసేటప్పుడు ఎప్పుడైనా నర్వస్గా ఫీల్ అయ్యారా? అమ్మో, ఇంత లెజెండ్స్ ముందు మనం పర్ఫామ్ చేస్తున్నామని ఎప్పుడైనా అనిపించిందా? Yeah, and in front of the judges itself, ala anpichindi, and guests kuda vachinappudu inka koncham anpichindi, but I కొంచెం ఉంటది కదా ఎంతైనా, అరే వీళ్ళ ముందు పాడుతున్నాము అనే కాన్షియస్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. Definitely, yeah. సో అప్పుడు మీకు వచ్చిన అప్లాజ్లు ఏంటి? ఏ గెస్ట్ మిమ్మల్ని బాగా మెచ్చుకోవడం జరిగింది? సో నేను ఒక్క పాట పాడాను, చలిగాలి చూద్దు, నాని గారు ముందు. So that was the first guest that I've sung in front of, and I was there for 2 episodes, so in those 2 episodes Nani garu came, so sing Chaligali Chuddu. So em chepparu ayan paata? He said you have a really sweet voice and memories, and you know, it was a really special song for him, so he was really happy that I sang that song and chose it, and na voice ki set ayindi annaru. So I felt really happy. Aa song ma andarko sure. Na 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 no, na 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 ho ho, na 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 ooh ho hey ho. చలిగాలి చూద్దు తెగతుంటరే, గిలిగింత పెడుతున్నదే, పొగమంచు చూద్దు మహమంచిదే, తెరచాటు కడుతున్నదే, నననన్నా ననన్నా నా కథ ఏమిటి, నననన్నా ననన్నా నా తెలుసా మరే, ఇక ఈ పైన కానున్న కథ ఏమిటి, అది నీకైనా నాకైనా తెలుసా మరే, అయినా వయసిక ఆగేనా, మనమిక మాట పడకూడదంటున్నది, చలిగాలి చూద్దు తెగతుంటరే, గిలిగింత పెడుతున్నదే, పొగమంచు చూద్దు మహమంచిదే, తెరచాటు కడుతున్నదే. సూపర్, నిజంగానే స్వీట్ స్వీట్ వాయిస్ కదా, చాలా బాగుంది, చాలా బాగా పాడారు. సో వల్లభ గారు చెప్పండి, మీరేంటండి, ఏం గుర్తు చేయాలనుకుంటున్నారు మాకు? అయితే ఇందాక ప్రసాదాల గురించి టాపిక్ వచ్చింది కదా, అయితే వినాయకుడికి ఇష్టమైనది లడ్డు కదా. సో ఏ ప్రసాదం మీరు ఎక్కువ ఇంట్లో, అమ్మవాళ్ళు చాలా ఐటమ్స్ చేస్తారు కదా, ఏది ఎక్కువ ఇష్టంగా తినేవాళ్ళు మీరు? అంటే ప్రసాదం అంటే ఈ బియ్యం పాయసం చేసేవారు కదా, అన్నం పాయసం, అది లైక్ మా అమ్మమ్మ చాలా బాగా చేస్తారు. సో అది లైక్ నైవేద్యం, దేవుడికి పూజ అయిపోయిన తర్వాత నైవేద్యం కోసం పెడతారు కదా, అది అప్పుడు అది చాలా బాగుండేది. పాలతో బెల్లంతో అన్నంతో చేసేవాళ్ళు, అది చాలా ఇష్టం. ఓకే, సో ఇప్పటికీ అది ఖచ్చితంగా ఐటమ్ ఉంటుందా మీ ఇంట్లో? చేస్తారు, ప్రతి పండక్కి చేస్తారు అది. ఓకే, అయితే ఇండియన్ ఐడల్ గురించి వస్తే ఈ మధ్య కాలంలో మీరు పాడినటువంటి మంచి పాట ఒకటి.
నా చెలి రోజావే నాలో ఉన్నావే నిన్నే తలిచేనే నేనే నా చెలి రోజావే నాలో ఉన్నావే నిన్నే తలిచేనే నేనే కళ్ళల్లో నీవే కన్నీట నీవే కనుమూస్తే నీవే ఎదలో నిండేవే కనిపించవో అందించవో తోడు నా చెలి రోజావే నాలో ఉన్నావే నిన్నే తలిచేనే నేనే గాలి నన్ను తాకిన నిన్ను తాకు జ్ఞాపకం గులాబీలు పూసిన చిలిపి నవ్వు జ్ఞాపకం అలలు పొంగి పారితే చెలియ పలుకు జ్ఞాపకం మేఘమాల సాగితే మోహ కథలు జ్ఞాపకం మనసు లేకపోతే మనిషి ఎందుకంట నీవు లేకపోతే బతుకుదండగంట కనిపించవో అందించవో తాడు నా చెలి రోజావే నాలో ఉన్నావే నిన్నే తలిచేనే నేనే కళ్ళల్లో నీవే కన్నీట నీవే కనుమూస్తే నీవే ఎదలో నిండేవే కనిపించవో అందించవో తోడు ఎక్సలెంట్ కదా. అటు Composition. రెహమాన్ గారు ఇటు బాలసుబ్రహ్మణ్యం గారు అంటే అది విజువల్ పరంగా కూడా ఆ పాట ఎంతో బాగుంటుంది. కళ్ళు మూసుకొని వింటే ఏమంటారు, Definite ఇట్లా గా ఒక కొండపైన నుంచి ఇట్లా చూస్తున్నట్టు ఒక ఫీలింగ్ వస్తుంటది ఈ సాంగ్. అంటే లైక్ ఏమంటారు అదొక ప్రపంచంలో అన్ఫుల్ఫిల్డ్ ఒక అదొక ఏమంటారు ఫీలింగ్, అది అన్ఫుల్ఫిల్డ్ది. అండ్ దాన్ని చాలా బాగా చూపించారు ఏఆర్ రెహమాన్ గారు అండ్ ఎస్పిబి బాలు గారు. సో ఇప్పుడు మనము రెహమాన్ గారు అలానే బాలసుబ్రహ్మణ్యం గారు ఇలా మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. ఇప్పుడు మీరు స్టార్టింగ్ ఇప్పుడే లిటిల్ స్టెప్స్ వేస్తూ ఉన్నారు కెరియర్ పరంగా. అంటే ఫ్యూచర్లో ఒకవేళ ఖచ్చితంగా అవకాశాలు వస్తాయి మీ అందరికీ, ఎందుకంటే ఇంత టాలెంటెడ్ ఉంది మీరు. ఎవరి దగ్గర పాడితే బాగుంటుంది బెస్ట్ మీకు మీ లైఫ్లో ఈ మ్యూజిషియన్ నా డ్రీమ్ అనిపించేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఇన్స్పిరేషన్ చెప్పండి. ఏఆర్ రెహమాన్ గారు. ఓకే ఓకే. సో ఫైనల్ డెస్టినేషన్ ఏఆర్ రెహమాన్ గారి దగ్గర. ఓకే. ఇంకా లైక్ జన్మ తరించింది అంటారు కదా. ఎందుకంటే చాలా మంది సింగర్స్ కూడా అంటే ఇలానే కెరియర్ స్టార్ట్ చేసి ఆయన దగ్గర పాటలు పాడి మనందరినీ కూడా ఎంతో అలరించినటువంటి వాళ్ళు ఉన్నారు కదా. సో మీ అందరికీ దగ్గర ఇళయరాజా గారి దగ్గర ఏఆర్ రెహమాన్, ఇళయరాజా, నాకైతే నా లిస్ట్ లో ఇంకా మణి శర్మ గారు, వివేక్ సాగర్ గారు, ఎంఎం కీరవాణి గారు, ఇంకా చాలా మంది ఉన్నారు. అందరూ అందరికి ఒక్కొక్కళ్ళది సింగిల్ మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళ దగ్గర యూనిక్ గా ఏదో ఒకటి ఉంటుంది. అండ్ వాళ్ళదైతే వాళ్ళు మామూలుగా కంపోజ్ చేసే పాటలే అంత బెస్ట్ సాంగ్స్ గా వచ్చేస్తాయి. అండ్ అంటే అవి లైక్ ఇట్లా మిగిలిపోతాయి, ఏమంటారు హిస్టరీలో స్టేట్మెంట్ పీస్ లాగా ఒక స్టాంప్ లాగా అలా మిగిలిపోతాయి అవి చెరిగిపోకుండా. ఎన్ని ఏళ్ళైనా కానీ ఇప్పటికీ ఆ పాటలు వింటే వరల్డ్ మ్యూజిక్ వింటున్న ఫీలింగ్ వస్తుంటుంది. లైక్ ఇండియాలో వింటారు, అమెరికాలో వేరే మ్యూజిక్ ఉంటుంది, అట్లా కాకుండా లైక్ వరల్డ్ మొత్తం వైబ్ లోకి వెళ్ళిపోతారు, అలా జోన్ లోకి వెళ్ళిపోతారు. అలాంటి మ్యూజిక్ అది. ఎస్పెషల్లీ ఇండియాలో వెరీ అండర్ రికగ్నైజ్డ్ విషయం ఏంటంటే, ఇండియాలో ఉన్న మ్యూజిషియన్స్, పర్కషనిస్ట్స్ అయినా, ఇన్స్ట్రుమెంటలిస్ట్స్ ఎవరైనా, ఈవెన్ ఎస్పెషలీ సింగర్స్ కూడా
చాలా వర్సటైల్గా ఉంటారు. ఎందుకంటే ఇండియన్ మ్యూజిక్ అని మాత్రం కాకుండా వరల్డ్లో ఉన్న అన్ని ఫార్మ్స్ ఆఫ్ మ్యూజిక్, అది ఏషియన్ ఈస్ట్ ఏషియన్ మ్యూజిక్ అయినా, ఇంగ్లీష్ మ్యూజిక్ అయినా, పాప్, రాక్, R&B, మిడిల్ ఈస్టర్న్ మ్యూజిక్, అరబిక్ మ్యూజిక్, వల్లభ చెప్పినట్టు ఇప్పుడు చాలా ఎనీ టైప్ ఆఫ్ మ్యూజిక్కి అడాప్ట్ అయిపోతాం. అండ్ అది ఒక వెరీ యూనిక్ క్వాలిటీ ఫర్ సౌత్ ఏషియన్ ఆర్టిస్ట్ దట్ ఐ ఫీల్ ఇస్ వెరీ అండర్ రికగ్నైజ్డ్. ఎందుకంటే ఇప్పుడు ఒక మామూలుగా డ్రమ్స్ వాయించగలిగే ఒక ఇండియన్ డ్రమ్మర్ ఈజ్ సమ్మన్ హూ ఇస్ వెరీ కేపబుల్, would have actually had training in మృదంగం, తబ్లా, డోలక్ లాంటి ఇన్స్ట్రుమెంట్స్కి ట్రైనింగ్ ఉండి తర్వాత డ్రమ్స్ నేర్చుకునే వాళ్ళు కూడా ఉంటారు. కానీ బయట ప్రపంచంలో చూస్తే డ్రమ్స్ వాయించగలిగే వాళ్ళు కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ వాయించగలుగుతారు, కానీ మృదంగం, తబ్లా లాంటి సొఫిస్టికేటెడ్ రిథమ్ ప్యాటర్న్స్ వాయించడం ఎక్కువగా నేను చూడలేదు. అది ఇండియాలో మాత్రమే చూసాను. ఇక్కడ బేసిక్స్ మీద చాలా ఎంఫసిస్ ఉంటుంది. అండ్ ఆల్సో కర్ణాటిక్ మ్యూజిక్ నేర్చుకుంటే యూ కెన్ సింగ్ ఎనీథింగ్ ఇస్ వాట్ like is known to be true also, like Carnatic and Hindustani music, because anni unte like odugulu, gamakalu, like gliding, sliding, anni, and that's in all forms of music kada. So that's very commendable about like this region's musicians. And ఓకే, అంటే సింగర్స్లో కూడా మీకు ఫేవరెట్ సింగర్ అని ఉంటారు కదా, అంటే చిన్నప్పటి నుంచి అంటే వీళ్ళ పాటలు ఎక్కువ పాడటం కానీ లేదా వాళ్ళని అనుకరించడానికి కూడా ఇనీషియల్ స్టేజెస్లో ట్రై చేస్తూ ఉంటాం, కొంచెం మిమిక్ చేయడానికి ట్రై చేస్తుంటాం, అలాంటి వాళ్ళు ఎవరు ఉన్నారు? నాకు చాలా మంది ఉన్నారు. చాలా మంది అయితే అలా వద్దులే, వేరే సోనూ నిగమ్ నాకైతే చాలా ఇష్టం. అండ్ కార్తిక్, నాట్ ఓన్లీ యాజ్ అ సింగర్, ఆల్సో ఒక హ్యూమన్ బీయింగ్. అబ్సల్యూట్లీ, అవును. సో సోనూ నిగమ్, ఈవెన్ ఏఆర్ రెహమాన్ గారు కూడా మోర్ దెన్ మ్యూజిషియన్, ఆయనను చూస్తే ఒక సార్ట్ ఆఫ్ రెస్పెక్ట్ వస్తుంది. లైక్ ఏమంటారు, ఆయనను చూస్తేనే ఒక వైబ్రేషన్ వచ్చేస్తుంటది. లైక్ ఇట్లా ఆయన ఇలా చూస్తూ ఒక ఏమంటారు రెస్పెక్ట్, వైబ్రేషన్స్ వస్తుంటాయి అసలు. లైక్ ఇట్లా చూస్తే నిలబడిపోవాలి. అమేజింగ్ ఆరా, ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. అంటే మీ ఫేవరెట్ సింగర్ కి సంబంధించి కానీ మ్యూజిక్ డైరెక్టర్ కి సంబంధించి కానీ ఒక మంచి పాట పాడదాము ఇప్పుడు మనం. ఫస్ట్ మీరు స్టార్ట్ చేయండి. సో ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ గారు. సో ఏఆర్ రెహమాన్ గారి పాటలు నేను తమిళ్లోను హిందీలోను చాలా ఎక్కువ విన్నాను, తెలుగులో చాలా తక్కువే విన్నాను. కానీ తెలిసిన వాటిలో నా ఫేవరెట్ సాంగ్ ప్రియురాలు పిలిచింది ఫిల్మ్ నుంచి తొంగి చూసే అని ఒక పాట. తొంగి చూసే ప్రేమ రూపం తొంగి చూసే. సూపర్, అసలు సూపర్ సూపర్ సూపర్. ఇంకా అంటే నో వర్డ్స్, ఇంకా దానికి మించి అన్న రేంజ్ లో మీరు పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు, ఒకరికొకరు పోటీ పడుతూ ఉన్నారు. ఇక్కడ కూడా ఒక మంచి షో అయిపోయింది ఈ రోజు. సో అభిజ్ఞ మీరు పాడండి. పగలే ఇక వెన్నెలా, హాయ్ పగలే ఇక వెన్నెలా వస్తే పాపమా, రేయిలో హరి వెళ్ళే వస్తే నేరమ, మధులు మదిలో చెవ్ చెవ్ చెవ్, పదులు మదిలో చెవ్ చెవ్ చెవ్, కొంచెం ఆశ కొన్ని కలలు కలిసుండేదే జీవితం, 100 కలలను చూచిన చా 6 కలలను ఫలించు, కలలే దైరీ చేరవా, పలికే గోరింకా చూడవే నా వంక, ఇక వినుకోనా మది కోరిక, అహనేడే రావాలి నది పావలి పండగ, నేడే రావాలి నది పావలి పండగ, రేపటి స్వప్నాన్ని నేనెట్టా నమ్మేది, నేనాటితే రోజా నేడే పూయులే, పలికే గోరింకా చూడవే నా వంక, ఇక వినుకోనా మది కోరిక. అసలు లేటెస్ట్గా ఎన్ని పాటలైనా రానివ్వండి, ఎంత సక్సెస్ అయినా కానివ్వండి, కొన్ని పాటలు అలా ఉండిపోతాయి. అలాంటి పాటలే ఈ పాటలన్నీ కూడా. సో మీరు నేను దళపతి సినిమాలో సుందరి సుందరి నేనేను వంట చూడని నీలో నన్నంట,
కానుకే ఇచ్చా మనసంతా జన్మకే తోడై నేనుంటా గుండెలో నిండమంట నీడగా పాడమంట నా సిరి నీవేనట సుందరి నేనేను వంట చూడని నీలో నన్నంట కానుకే ఇచ్చా మనసంతా జన్మకే తోడై నేనుంటా గుండెలో నిండమంట నీడగా పాడమంట నా సిరి నీవేనట సుందరి నేనేను వంట చూడనే నీలో నన్నంట కానుకే ఇచ్చా మనసంతా జన్మకే తోడై నేనుంటా ఇండియన్ ఐడల్ తెలుగు ఇండియన్ ఐడల్ జడ్జి లాగా చెప్పనా చింపేశారండి నిజంగా అంటే మీరు ఆ లిరిక్స్ గుర్తు పెట్టుకోవాలి పక్కన వచ్చేటువంటి మ్యూజిక్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి ముందున్న జడ్జెస్ పక్కన పార్టిసిపెంట్స్ ఇంతమందిని కవర్ చేసుకుంటూ పర్ఫామ్ చేయాలి కదా ఆ లిరిక్స్ అన్నీ గుర్తుపెట్టుకోవడానికి స్వరాలు ఎక్కడ మర్చిపోకుండా ఉండడానికి మీ అందరికీ కూడా జ్ఞానం ఇస్తుంది వినాయకుడే మనం ఒకసారి జై బోలో గణేష్ మహారాజ్కి జై అంటూ క్లోజ్ చేసే ముందు మంచి వినాయకుడి పాటతో క్లోజ్ చేద్దాం మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి వసిష్ఠవామదేవాదివందిత మహాగణపతిం వసిష్ఠవామదేవాదివందిత మహాగణపతిం మహాదేవసుతం మహాదేవసుతం గురుగుహనుతం మహాదేవసుతం గురుగుహనుతం మారకోటి ప్రకాశం శాంతం మారకోటి ప్రకాశం శాంతం మహాకావ్య నాటకాది ప్రియం महाकाव्य नाटकादि प्रियं मूषिक वाहन मोदक प्रियं महाकाव्य नाटकादि प्रियं मूषिक वाहन मोदक प्रियं महागणपतिं मनसा स्मरामि वसिष्ठ वामदेवादिवन्दित महागणपतिं ఇంకొకటి కూడా ముగ్గురు కలిసి పాడేది సేమ్ ఇలాంటిదే ఒక్కటి వినాయకుడి పాట గజవదన వేడువే గజవదన వేడువే గౌరీ తనయ గజవదన వేడువే గౌరీ తనయ త్రిజగవందితని సుజనర పొరెవనే గజవదన వేడువే గౌరీ తనయ త్రిజగవందితని సుజనర పొరెవనే గజవదన వేడువే పాశాంకుశధర परम पवित्रा पाशांकुशधर परम पवित्रा पाशांकुशधर परम पवित्रा मूषिक वाहन मुनिजन प्रेमा गजवदन वाहन
మునిజన ప్రేమ గజవదన ಬೇಡುವೆ ಗೌರಿ ತನಯ ತ್ರಿಜಗವಂದಿತನೆ ಸುಜನರ ಪೊರೆವನೆ ಗಜವದನ ಬೇಡುವೆ. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు స్టూడియోకి వచ్చి ఆ వినాయకుడికి సంబంధించినటువంటి పాటలతో పాటు మీ కెరియర్ విశేషాలు కూడా మాతో షేర్ చేసుకున్నారు. నిజంగా కూడా విఘ్నాలన్నీ కూడా మీరు వెళ్తున్నటువంటి పాటలో విఘ్నాలు లేకుండా అన్ని విజయాలే సిద్ధించాలని చెప్పి 10 టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటోంది. ఆల్ ది బెస్ట్. సో ఇది ఇవాల్టి వినాయక చవితి ప్రత్యేక కార్యక్రమం. చూస్తూనే ఉండండి 10 టీవీ.